వరి సాగులో ఆల్ టైమ్ రికార్డ్ అట. ఈ వానాకాలం 67.04 ఎకరాలు నాట్లేసినట. గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్ అట. అన్న ఏమంటుంది తెలుసా, పులి వరి ఫుల్ వండిస్తురు అంటున్నాను. పులి ఏం చెప్తుందంటే వరి బ్రహ్మాండంగా వండిస్తురు. ఇంకో డేటా వేసింది 2020లో 53 అంట, 21లో 62 లక్షలట, తర్వాత 64, 65, 66, ఇప్పుడు 67.04 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిరట. అమరాబాద్ పులి చెప్తుండు. అమరాబాద్ పులి ఏమంటే నేనే అంతా నా వల్లే, అంతా నా పుణ్యమే అంటున్నట. అమరాబాద్ పులి మరి ఒక ప్రాజెక్టు కట్టదాయే, ఒక సుక్క నీళ్లు పెంచదాయే, ఎట్లా వస్తుంది, ఎట్లా పంటలు పండుతున్నాయి, ఎట్లా ఎందుకు నాట్లేసిర్రు? ఇదే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారులో గత సంవత్సరం గత పంటలో మనం చూడలేదా? బోర్లు లేక నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ అయిపోయి వాటర్ ట్యాంకులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు అయితే కేసీఆర్ ఇచ్చిండో ఆ వెహికల్స్ లలో తీసుకొచ్చుకొని నీళ్లు పోసుకురు చెలకలకు పొలాలకు. అది చెప్పాడు పులి. అది చెప్పాడు, ఐదే చెప్తాడు. 21 నెలలుగా రాష్ట్రంలో రైతులు గోసపడతా ఉంటే రైతుల గోస చూపించలే. యూరియా బస్తాలు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే. కానీ పంట పెంచుతారు రైతులు. 67 లక్షల ఎకరాలు నాటేసిర్రు, నేనే కడలు కట్టినా అంటున్నాడు రేవంత్ అన్న. కేసీఆర్ కట్టిపోయిన ప్రాజెక్టులలో, కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఇవాళ దాని ఫలాలు వస్తూ ఉన్నాయని ప్రజలు అంటుర్రు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు, చెరువులు నింపిండు, నీళ్ళు ఇచ్చిండు, రైతులకు కరెంట్ ఇచ్చిండు, సమయానికి అన్ని వచ్చినాయి. అందుకే ఇలా భూములు సాగైతా ఉన్నాయి, భూములు సాగై పంట పెరుగుతా ఉంది. నువ్వు వీకింది ఏమి లేదంటారు. నువ్వు వీకింది ఏమి లేదు. కేసీఆర్ చేసిందే ఈరోజు అభివృద్ధి రూపంలో కనిపిస్తా ఉంది. భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టిండు, నువ్వేం చెప్తానో అప్పు తెస్తానో తిరిగి పంటానో అప్పులు మాత్రం అయిపోతున్నాయి, తెచ్చిన పైసలు అయిపోతున్నాయి, కానీ పని జరుగుతలేదు. మంది కూర్చో పిల్లలు మన పిల్లలు చెప్పినట్టు ఇప్పుడు ఈ అభివృద్ధికి కారణం కేసీఆర్ రేవంత్ రెడ్డి అని అడుగుదాం ప్రజల్ని. నాకు తెలిసి ఒక్కరు కూడా నీ పేరు చెప్పడు. ఒక తట్టను మత్తెత్తలేదు 21 నెలలుగా ఒక తట్ట. మరి నువ్వేం పొడిచినట్టు, నువ్వు ఎట్ట మరి నీళ్ళు ఇచ్చినట్టు? ఇప్పుడు 67 లక్షల ఎకరాలు అంటే నీళ్లు కావాలి 67 లక్షల ఎకరాలకు. మరి ఏడు చేస్తావు నీళ్ళు? నిన్న మన హైదరాబాద్కి ఏమో మల్లన్న సాగర్ అని చెప్తివి, మరి రేపు ఆడికట్టిస్తాను అంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల నుంచి రైతులు ఎలా బాగుపడుతురు, రైతులు బువ్వ తింటారు. పోనీ నీ చేతిలో యూరియా సరఫరా చేసే వ్యవస్థ ఉంది, ఆ యూరియా కూడా సరఫరా చేయలేకపోతున్నావు. నాట్లు వేస్తారా వాళ్ళకు? యూరియా వద్దా యూరియా? ఊకనే మమానంగా అవుతారా? అంటే మీ నాయన పోలీస్ పచ్చేలు, మీ తాత పోలీస్ పచ్చేలు, మీ ముత్తాత పోలీస్ పచ్చేలు కానీ అందరూ అట్లా కాదు కదా. అంత పేదవాళ్ళు ఉంటారు కదా. మీ అయ్యలు ఎక్కడో, మీ తాతలు ఎక్కడో, మీ ముత్తాతలు ఎక్కడో పోలీస్ పచ్చేలుగా చేయలే కదా. అంటే ఫుల్ వంతున్నాయి గిదానే యూరియా కష్టాలు. ఇప్పుడు ఈ భూమి మొత్తం ఈ పంట మొత్తం యూరియా అవసరం లేదా? ఒక ఎకరానికి ఒక బస్తా కావాలి కదా. మరి 67 లక్షల బస్తాల యూరియా తెచ్చినవా? ఉందా? ఒక ఎకరానికి ఒక బస్తా వేసుకున్నాం, డబ్బులు కూడా అవసరం లేదు. దమాగులేని మాటలు, నువ్వు నీ రాతలు ప్రజలు నమ్మరు. నువ్వు వీకింది ఏమి లేదు, నువ్వు పొడిచింది ఏమి లేదు. 21 నెలలకి వెళ్ళి ఏమైనా జరుగుతుంది ఈ రోజు అంటే కేసీఆర్ పుణ్యమే. నువ్వు పొడిచింది ఏమి లేదాడా?